మర్యాదగా మీరు ఎంత పక్కన మాట్లాడండి సార్ మీరు మా పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఈరోజు ముదిరి పాకాన పడినట్టుగా మామళ్ళపల్లిలో నా ఇంట్లో నుంచి మరి ఈరోజు గోడౌన్ పర్యవేక్షణ కోసం మూసిన గోడౌన్ పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి జూపూడి ప్రభాకర్ గారిని నన్ను నిర్ద్వందంగా పోలీసులు లాగి వ్యాన్లో వేసుకుని కార్యకర్తలపై దౌర్జన్యం చేసి చెల్లాచెదురు చేసి లాఠీ చార్జ్ చేసి తీసుకుని చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 25వ తారీఖున ఇదే కలెక్టరేట్ ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఎవరికి ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఒక భారీ ధర్నా చేయడం జరిగింది. పొన్నూరు నుంచి ఎలుగెత్తినటువంటి ఆ పిలుపు అంటే మొక్కజొన్న మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2400 రూపాయలు మద్దతు ధరకి క్వింటా ఒక్కింటికి కొనాలి, పొన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న వచ్చింది, రైతులు 2400 చొప్పున అమ్మితే 432 కోట్లు వస్తుంది, మరి మీరు 1600 చొప్పున ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది 297 కోట్లే వస్తుంది, 130 కోట్ల పైచిలుకు రైతులకు నష్టమైతే రైతులు బ్రతికే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా 2400 రూపాయలకి వారు కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ అటు కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా 2400 కొంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్రే ఈ రాష్ట్రంలో మద్దతు కేంద్రాలు తెరవకుండడానికి ప్రధానమైన కారణం. దానికి మేము ఎస్టాబ్లిష్ కూడా చేశాం. ఎందుకయ్యా అంటే వారికి సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది, అక్కడ లక్షలాది క్వింటాలు కొంటారు. ఆయన 1650 రూపాయలకి కొని మద్దతు ధర కొనకుండా 1650 రూపాయలకి కొని మద్దతు కేంద్రాలు ఉంటే రైతులు అమ్మరు కాక ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడని కాలానుగుణంగా మా ఎంక్వైరీ తేలింది ఏంటంటే మా నందిగామ జగ్గయ్యపేట సమన్వయకర్తలు సేకరించిన విషయాల ప్రకారంగా వీరు జగ్గయ్యపేటలో గోడౌను సూర్యాపేటలో గోడౌను పెట్టి రాష్ట్రంలో మొక్కజొన్న మొత్తాన్ని ఈయన దళారీల మాఫియా గ్యాంగ్ లీడర్ అయినటువంటి ధూళిపాళ్ళ నరేంద్ర చెప్పు చేతల్లో కొని జగ్గయ్యపేట సూర్యాపేటలో గోడౌన్లు పెట్టి వారి మిత్రులైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారి తెలుసుకో తెలియకో మరి అక్కడ మద్దతు కేంద్రాల్లో అమ్ముతున్నటువంటి వైనం అంటే వేలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతు సంపద కొల్లగొట్టి తెలంగాణకి ఇవ్వడం ద్వారా వీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలా ముందుకు పోతే రైతు బతకలేని పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి ఈ విషయం ఏనుగు తల్లాగా మరి పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈల్డ్ రావడం, మరి అత్యధికంగా రాష్ట్రంలో పండించడం వల్ల అక్కడి నుంచి గొంతెత్తి చాటడం, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు తెలియజేయడం, ఈ ఉద్యమాన్ని అంటే 25వ తారీఖున ధర్నా జరిగితే 5వ తారీఖున మామళ్ళపల్లిలో నా ఇంటి పక్కన ఒక గోడౌన్ ఉందని, ఆ గోడౌన్లో నేను నిల్వ చేశానని వారు ప్రత్యారోపణ చేస్తూ నేనే మొక్కజొన్న బ్రోకర్నని, దాన్ని తెలుగుదేశం గూండాలు 31 మంది వచ్చి 200 మంది వస్తే 31 మంది మీద కేసు కూడా ఫైల్ అయింది. దాన్ని పగలగొట్టి వారు కారులో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు బస్తా నుంచి తీసి వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఈ అంబటి మురళీకృష్ణే మొక్కజొన్న దళారి అని వారందరూ చెప్పడం మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అదే రోజు సాయంత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు తనిఖీ చేసి ఈ గోడౌను దస్తావేజులు పరిశీలన చేసి ఇది సూదా సముద్రయ్య కోడలు సూదా త్రివేణిదని, ఇది కమర్షియల్ గోడౌను ఆపరేట్ చేస్తున్నారని 5,000 రూపాయల పెనాల్టీ కట్టిన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుతోనే అది నాది కాదని, ఆ మొక్కజొన్న నాది కాదని, గోడౌన్ నాది కాదని తేలిపోయి ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా అగ్రికల్చర్ వారు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు వారు ఇచ్చినటువంటి నోటీస్కి మేము రిప్లై ఇవ్వడం, వారు మీది కమర్షియల్ గోడౌన్ అని మేము అనలేదు, కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 రూపాయలు కట్టండి, లేకుంటే అది రైతులదే అయ్యి ఉంటే మీరు కట్టవసరం లేదని రూల్ పొజిషన్ మాత్రమే మేము చెప్పామని వారు ఒప్పుకోవడం కూడా జరిగింది. మధ్యలో 10వ తారీఖున 5వ తారీఖున ఆ గోడౌన్ పగలగొట్టి చిందరవందర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి నాదని చెప్పిన ఆ రోజు సాయంత్రమే నాది కాదని తేల్చేసినటువంటి సంగతి. అదే రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇది 5 రైతులకు సంబంధించిన ఆస్తిని 5 రైతులు పాస్బుక్ సహా అన్ని వివరణగా ఇవ్వడం వారు తీసుకెళ్లడం జరిగింది. 10వ తారీఖున ఎంఆర్ఓ గారు 200 మంది పోలీసులను అడ్డు పెట్టుకుని తీసుకుని వచ్చి ఆ గోడౌన్ని గ్రామంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పీసు దెబ్బతింటుందని దాన్ని సీజ్ చేస్తున్నట్టుగా ఒక నోటీస్ అంటించి తాళం వేసి వెళ్ళారు. మంచిదే, గ్రామంలో ఎక్కడన్నా కొట్లాట ఉందా? గ్రామంలో ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ ఉందా? లేదు. ఎవరు పరాయి గ్రామం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం వారు పగలగొడితే ఇదే ప్రభుత్వంలో ధూళిపాళ నరేంద్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్న ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారి పార్టీ వారి మీదే 31 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కట్టిన వారు ఎవరు అనామకులు కాదు. పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, చేబ్రోలు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణానికి చెందినటువంటి ప్రముఖ నాయకులందరి మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నీ ప్రభుత్వంలో నువ్వు దొమ్మి చేసి నీ వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే నువ్వు శాసనసభ్యుడిగా ఎలా కొనసాగుతున్నావో అర్థం కాని పరిస్థితి. అంటే అప్పుడప్పుడు జిల్లా అధికారులు మరి ఏమనుకున్నారో ఏమో, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నారేమో, కానీ ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్ కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ మొత్తం పొన్నూరు నియోజకవర్గంలో ముద్దాయిలు అయిపోయారు. ఈ 31 మందిని ఇంపార్షియల్గా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించగలిగితే తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో 0 చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అందరినీ అపాయింట్ చేసుకునే పరిస్థితి. అంటే అలాంటి దౌర్జన్యాలు, దురాగతాలు మీరు చేస్తున్నారు. నన్ను చూపెట్టి గుడ్డ తగలబెట్టి మురళీకృష్ణ మీద జల్దాం అనుకున్నారు. అది రైతులదని తేలింది. 10వ తారీఖున మరలా వచ్చి దాన్ని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి నా రక్త సంబంధికులు కొంతమంది మొత్తాన్ని రైతుల మీద కలిపి 14 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, 15వ వ్యక్తి పొన్నూరు పట్టణ అధ్యక్షులు, ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఫైల్ చేశారు. అది ఎందుకు ఫైల్ చేశారంటే ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇటికంపాడుకు చెందినటువంటి ఒక కోటేశ్వరరావు అనే తాగుబోతు ఆటో డ్రైవర్ ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారంట. ఆయన పేరు పెట్టి తిట్టారంట. ఆయన ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడు, మహిళలకు పేరు పెట్టి తిట్టడం వచ్చా, ఆ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడతారా అసలు తిట్టడానికి? వారి గ్రామంలో ఏదైనా ఇంటర్నల్ క్వారల్ ఉందంటే నమ్మదగ్గట్టు ఉంటుంది, కానీ అది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. మేము గత 10వ తారీఖు నుంచి కూడా ఉద్యమం చేయడం, రోజుకొక పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రావడం, తనిఖీ చేయడం, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో మామిళ్ళపల్లి చేయడంతో ఇది రాష్ట్ర